శ్రీ గురుభ్యో నమః. ప్రజాభ్యో యోగక్షేమః. పరాభావ సంవత్సరంలో కన్యా రాశి వారి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఈ ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు వీళ్లకు ఇది కన్యా రాశి అవుతుంది. ఆదాయం 8, వ్యయం 11 గాను, రాజ్యపూజ్యం 3, అవమానం 3 గాను ఉంది. ఈ రాశి వాళ్లకు చాలా వరకు శుభాశుభాలు మిశ్రమ ఫలితాలే కనబడుతుంది. మీ సమర్థతకు మా గుర్తింపు అనేది చాలా కష్టం పడాల్సి వస్తుంది. ఎవరైనా గుర్తింపు కోసం ప్రాకులాడుతుంటే నిరాశ అనేది ఎదురవుతుంది. అదేవిధంగా ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు కూడా ఉన్నాయి. అదేవిధంగా మీరు వేసుకున్న బడ్జెట్కు అక్కడ అయ్యే ఖర్చులకు సంబంధమే ఉండదు. మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తే డబ్బులు చేతికి రావు. అదేవిధంగా మీరు లోన్లకు వెళ్తే లోన్లు తీసుకోవడం, అప్పులు కూడా దొరుకుతుంది. ఆకస్మికంగా ఖర్చులు వచ్చే అవకాశం కనబడుతోంది. ఎందుకంటే 12లో కేతు ఉండడమే సమస్య అవుతుందన్నమాట. అదేవిధంగా వివాహాలకు తీవ్రంగా యత్నిస్తారు. దీంతో మీడియేటర్స్ను ఆశ్రయించడం వల్ల నష్టమైతే వస్తుంది. మీరు ఏ విషయానికి కానీ మీడియేటర్లు, దళారులు కానీ మీరు వెళ్ళకండి. దానివల్ల నష్టమవుతుందని తెలియజేస్తుంది. మీకైతే లాభంలో గురువు రావడం వల్ల అనుకూలంగా ఉంటుంది. జూన్ తర్వాత అదేవిధంగా మీరు చేసే యత్నాల్లో మీరు చేస్తూనే ఉండాలి. అదేవిధంగా 6లో రాహు ఉండడం కొద్దిగా ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడప్పుడు స్వల్ప అస్వస్థత కావడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఆహార నియమాలు, ఔషధ సేవన చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మీ సహాయం పొందిన వారు మీకు వ్యతిరేకులయ్యే అవకాశం ఉంది. దంపతుల మధ్య స్థిరాస్తి అమర్చుకోవాలనే మీకు ఆలోచన కూడా చాలా బలపడుతుంది. అది కూడా చేయించుకుంటారు. అగ్రిమెంట్లు ఇట్లా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆటంకాలు ఎదురైనా కూడా ముందుకు పోగలడానికి మీకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయని చెప్పచ్చు. ధన ప్రలోభాలకు మీరు గురి కాకూడదు. ఎవరైనా కూడా డబ్బులు ఇస్తానంటే దానికి మీరు లొంగకుండా మీ ముందుకు మీరు వెళ్ళాలి. మీ ఆత్మస్థైర్యమే మిమ్మల్ని చాలా వరకు నిలబెడుతుంది. సంవత్సరంలో ఉద్యోగస్తులకైతే మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. అదేవిధంగా అధికారుల యొక్క రికమెండేషన్స్ మీకు ఉపయోగమవుతుంది. మీరు కొంతమందికి సిఫార్సు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకైతే ఆశాజనకంగా ఉందని చెప్పచ్చు. అదేవిధంగా కొంతమంది వ్యవసాయంలో అయితే అంతంత మాత్రమే ఉంది. ఎక్కువగా దిగుబడి వస్తుంది. దళారుల మధ్య చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రతిభ మంచి ప్రశంస ఏమైతే మీరు చేసే ఎఫర్ట్స్ చాలా బాగుంటుందని తెలియజేస్తున్నాము. విద్యార్థులకైతే శ్రద్ధ అయితే అంతంతే ఉంటుంది. చాలా ఎక్కువ ఫోకస్ చేసి మీ యొక్క ఎగ్జామ్స్లో మీరు పాస్ అవ్వాల్సి వస్తుంది. ఉపాధ్యాయులపైన చాలా ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులు సాధించే ఫలితాలపైన మీ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది తెలియజేస్తున్నాము. ఈ రాశి వారు తరచుగా శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఉంటుంది. అదేవిధంగా వేడుకల్లో అదేవిధంగా మీ బలహీనతలు, మీ అలవాట్లను జాగ్రత్తగా మీరు అదుపులో ఉంచుకోవాల్సి వస్తుంది. లేదంటే దానివల్ల ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. అసాంఘిక కార్యకలాపాలకు మీరు దూరంగా ఉండాలి. అయినంత ఫ్రెండ్స్ దూరంగా ఉండడం. వీళ్లకు చేనేత, నూలు పరిశ్రమ వాళ్ళు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు దొరుకుతుంది. క్రీడాకారులకు కూడా మంచి ప్రోత్సాహం ఉంటుంది. స్త్రీలు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తారు. వీరి కుటుంబ ఆత్మీయుల పరంగా ప్రోత్సాహం కూడా నిలబిస్తుంది. మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని చాలా మీకు సహాయం చేస్తారు. అదేవిధంగా విదేశీ యానాలు, పుణ్యక్షేత్రాలు మీకు ప్రయాణాలు అనుకూలిస్తుంది. అదేవిధంగా ఏదైనా అనుకోని నోటీసులు అందడం, గవర్నమెంట్ వివాదాలకు సంబంధించినవి నోటీసులు రావడం, దాని వివాదాల పరిష్కారం కావడం, వ్యవహారం జయము, ధన ప్రాప్తి వంటివి శుభకార్యాలు ఫలిస్తున్నాయి. ఇంకా ఎక్కువ మీకు ఫలితాల కోసం గణపతిని ఆరాధన చేయడం, అదే విష్ణుమూర్తిని ఆరాధన చేయడం వల్ల, అదేవిధంగా నృసింహస్వామిని ఎక్కువగా ఆరాధన చేయడం వల్ల మీకు చాలా మంచి ఫలితాలు వస్తుందని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని.